మేడం హోస్ట్ మీరే ఉన్నారు ఇప్పుడు. నేను రిక్లెయిమ్ చేశానండి హోస్ట్ ని, నేను తీసుకున్నాను. రైట్ అయితే సో అందరికి ఆడియో ఆడిబుల్ గానే ఉంది కదా, వీడియో విజిబుల్ గానే ఉంది కదా. రైట్ అయితే వన్స్ అగైన్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పవర్ టీమ్ తరపు నుంచి విషెస్ అండ్ నా తరపు నుంచి కూడా. అండ్ ఈ రోజు లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాను. అండ్ ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో వాళ్ళ కోసం ఒకసారి నన్ను నేను పరిచయం చేసుకుంటానండి. హాయ్ అండి, నా పేరు చందనా సురేష్. రైట్, ఎవరు అన్మ్యూట్ అవ్వక్కర్లేదు, నాకు డిజిటల్ గా మీరు హాయ్ చెప్తే చాలు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు జీ. రైట్ అయితే గుడ్ మార్నింగ్ అండి అందరికి. సో నా పేరు చందన, నాకు న్యూట్రిషన్ పరిచయం అయ్యి 5 years కంప్లీట్ అవుతుంది, 6th year లో ఉన్నాను. బిఫోర్ నేను సివియర్ ఒబెసిటీ లెవెల్తో సఫర్ అవుతూ ఉండేదాన్ని, బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేశాను. సో ఎప్పుడైతే నేను ఒక కోచ్ కి కనెక్ట్ అయ్యి, సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి బీటీపీతో కనెక్ట్ అయ్యానో చక్కగా హెల్దీగా వీటన్నిటి సపోర్ట్ తో హెల్దీగా 19 kgs వెయిట్ లాస్ అయ్యానండి. అండ్ నాకు ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా నార్మల్ చేసుకున్నాను. నాకు ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మార్క్యూస్, థ్యాంక్స్ టు కమ్యూనిటీ, పవర్ టీమ్ కమ్యూనిటీ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. రైట్ అయితే సో నేను ఏదైతే సిస్టమ్ ద్వారా నేర్చుకున్నానో అది ఈ రోజు మీ ముందు ప్రెజెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. రైట్ అయితే ఈ రోజు టాపిక్ ఎంతమంది రెడీగా ఉన్నారు? చాలా మంది ఏమనుకుంటారంటే ఇది రైట్, సూపర్ అండి, శర్వాణి వెల్నెస్ సెంటర్ నుంచి. సో చిల్డ్రన్ హెల్త్ కదా, ఇప్పుడు మనకి అంత చిన్న పిల్లలు ఎవరున్నారులే, మనకి ఎందుకులే ఇది టాపిక్ అనుకుంటారు. లేదంటే ఇంకేదన్నా అంటే చిల్డ్రన్ కి ఏదైనా ట్రబుల్ ఉంటేనే మాత్రమే మనం ఇది తెలుసుకోవాలి అనుకుంటారు. లేదండి, మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలి అన్నా, ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదన్నా మీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను, జస్ట్ అవేర్నెస్ కోసం. ఏదైనా ఒక మేజర్ ఇష్యూ ఉంటది కదా, చిన్న వయసులో డయాబెటిక్ వచ్చింది అంటే, చిన్న వయసు ఐ మీన్ ఇన్ ద సెన్స్ 20 to 30 ఏజ్ లో ఈ మధ్యన లైఫ్ స్టైల్ కారణంగా చాలా మందికి డయాబెటిక్ అని లేదంటే హార్ట్ కి సంబంధించి చాలా ఎర్లీగా, అంటే కుర్రోళ్ళు అంటారు కదా, అలాగా టీనేజర్స్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అవన్నీ సడన్ గా అటాక్ అవుతున్నాయా అంటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ టీనేజర్స్ కానివ్వండి, 15 ఎవరైతే 19 క్రాస్ అయ్యి 30 లోపు, 35 బిలో ఉన్నా సరే ఎర్లీగా డయాబెటిక్స్ రావడం. ఇదివరకు ఏంటంటే కొంచెం బాగా ఏజ్డ్ అయిన వాళ్ళకి వచ్చేది. సో ఇలా రావడానికి కారణం ఏంటో చెప్పనా? ఎప్పుడైతే చిన్నప్పుడు సరైన పౌష్టిక ఆహారం, పౌష్టిక విలువలు ఉన్న ఆహారం మనకు అందదో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎర్లీగా వస్తాయండి. సో ఇప్పటి నుంచే మన పిల్లలకి ఎప్పుడైతే బలమైన ఆహారం ఎలా వాళ్ళని ఇప్పటి నుంచి చేంజ్ చేస్తే కనుక, లైఫ్ స్టైల్ చేంజెస్ పెద్ద అయినా సరే అది అలవాటు అయిపోతూ ఉంటుందండి. మనకేదో ఒక సామెత కూడా ఉంది, ఎంతమందికి తెలుసు? మొక్కాయి వంగనిదే మానై వంగున అని తెలుసా? సో చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే హెల్దీ హ్యాబిట్స్ ని మనం అలవాటు చేస్తామో, రేపు పెద్దయినాక మనం ఎక్కువగా వాటిని వాళ్ళ మీద ఫోర్స్ చేయక్కర్లేదు. ఓకే. అండ్ మీరు ఎప్పుడైతే ఒక హెల్దీ హ్యాబిట్స్ ని కంటిన్యూ చేస్తా ఉంటారు, ఇంట్లో చేస్తూ ఉంటారో, ఆటోమేటిక్ గా అదే వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తారు. సో పిల్లలు ఎవరిని కాపీ పేస్ట్ చేస్తారు? పెద్దవాళ్ళని, ఇంట్లో ఉన్న వాళ్ళని. అవునా? ఎవరైనా పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళకి రోల్ మోడల్ ఎవరు? పేరెంట్స్. నేను మా డాడీ లాగా అవ్వాలి, నేను మా మమ్మీ లాగా అవ్వాలి, నేను మా డాడీ లాగా ఫిట్ గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇలా అనుకుంటారు కదా. సో అలాగా మీరు హెల్దీగా ఉన్నప్పుడు మీ పిల్లలు ఆటోమేటిక్ గా అది కాపీ చేస్తారు. ఓకేనా? సో నేను ఒకసారి మొబైల్ నుంచి పీపీటీ షేర్ చేస్తానండి. రైట్ అయితే సో ఎంతమంది ఈ రోజు టాపిక్ రెడీగా ఉన్నారు? మీరు గనక చక్కగా నోట్ డౌన్ చేసుకుంటే గనక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇది అందరికీ అవైలబిలిటీలో ఉందిగా, నాకు ఇక్కడ స్క్రీన్ ఓకే రైట్, పీపీటీ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో నాకు ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు. నేను ఈ పీపీటీ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి, సో దట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు టాపిక్ దేని గురించి అంటే చిల్డ్రన్స్ హెల్త్ గురించి. అవునా? సో మన ప్రెజెంటేషన్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమేనండి. సో
ప్రెజెంటేషన్ లో చెప్పేవన్నీ కూడా రిఫరెన్స్ బేస్డ్ గా ఉంటది ఇన్ఫర్మేషన్. సో హెర్బల్ లైఫ్ డిస్క్లైమర్ ఒకసారి మీ క్లబ్ లో చూడొచ్చు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు క్యూర్ ఆర్ ప్రివెంట్ ఆర్ ట్రీట్ ఆర్ ఎనీ డిసీజెస్ అండి. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్డ్ డైట్ ప్లస్ హెల్దీ లైఫ్ స్టైల్ తో యూస్ చేస్తే కనుక ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇండివిజువల్ రిజల్ట్స్ అనేవి పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటాయి. సో ఈరోజు టాపిక్ దేని గురించి అంటే కనుక చిల్డ్రన్స్ హెల్త్ గురించి. ఓకేనా? చిల్డ్రన్ హెల్తీగా పెరగాలి అంటే ఏం కావాలి అంటే మెయిన్ గా ఫస్ట్ వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి, ఇమ్యూనిటీ ఉండాలి, అండ్ గ్రోత్, మెంటల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? రైట్, ఇది వెళ్ళిపోతుంది. సో చిల్డ్రన్ హెల్త్ ఇస్ ఫ్యూచర్ హెల్త్ అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు ఈ స్లైడ్ లో అంటే చిల్డ్రన్ మన ఫ్యూచర్ పాపులేషన్ లో ఎంత పర్సెంటేజ్ ఉంటారంటే 1/3%. సో గ్రోత్ ఈస్ బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ చైల్డ్ వెల్ బీయింగ్ అండి. అడిక్వేట్ ఫుడ్ తీసుకోవడం అనేది ఇంటేక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లో ఫుడ్ ఇంటేక్ ఎవరైతే తీసుకుంటారో ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ ని అది ఎఫెక్ట్ చేస్తూ ఉంటది అనమాట. అంటే చైల్డ్ ప్రాపర్ గా గ్రో అవుతున్నాడా లేదా అన్నది ఒక హెల్త్ ఇండికేటర్ అండి. లేదంటే కరెక్ట్ న్యూట్రిషన్ ఎప్పుడైతే ఉండదో హైట్ అనేది స్లోగా ఉండిపోతుంది. హైట్ లో గ్రోత్ ఉండదు. హైట్ గ్రోత్ అనేది స్లో అవుతూ ఉంటుంది. బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే ప్రతిదానికి కూడా ఎక్కువగా పోటీ పడలేకపోతూ ఉంటారనమాట. సో ఇమ్యూనిటీ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. ప్రతి చిన్న దానికి కూడా ఏదో ఒక ట్రబుల్ వచ్చేస్తూ ఉంటుంది. పద్దాక స్కూల్ కి లీవ్ పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా. సో అది చైల్డ్హుడ్ లో వచ్చిన న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో, చిన్న పిల్లలుగా చైల్డ్హుడ్ లో వచ్చిన న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటుందండి. సో అందుకనే మనం ఇప్పటి నుంచే కూడా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అండర్ న్యూట్రిషన్ అండ్ స్టంటింగ్ అంటారు. సో అంటే ఏంటి అంటే సో అండర్ నరిష్డ్ చిల్డ్రన్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరికైతే న్యూట్రిషన్ ఫుడ్ అందదో అండర్ నరిష్ లో ఉంటారో వాళ్ళు ఎక్కువగా డిసీజ్ అంటే ఇల్ అవుతూ ఉంటారండి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి ఇన్కంప్లీట్ గా ఉంటుంది. చాలా లేట్ గా రికవరీ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళల్లో స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా పూర్ గా ఉంటూ ఉంటుంది. అండ్ వాళ్ళల్లో ఐక్యూ లెవెల్ అంటారు కదా అది తక్కువగా ఉంటుంది. అండ్ ఫిజికల్ వర్క్ కానీ ఆ ఫిజికల్ గా ఏదైనా ఆటలు ఆడటం అలాంటి కెపాసిటీ కూడా తగ్గించేస్తూ ఉంటుంది. సో స్టంటింగ్ అంటే ఏంటి అంటే రైట్ ఇవే వస్తున్నాయా? సో స్టంటింగ్ అంటే ఏంటి అంటే హైట్ ఏజ్ కి తగ్గట్టుగా పెరగకపోవడం అనమాట అర్థం. అంటే ఏంటో చెప్పిన చాలా మంది పిల్లలు ఆ వాళ్ళ క్లాస్ లో గానీ ఇతరులతో పోల్స్తే గనక వాళ్ళ ఏజ్ కి తగ్గ హైట్ అనేది ఉండట్లేదండి. ఓకేనా? సో స్టంటింగ్ అంటే ఏమంటారంటే హైట్ ఏజ్ కి తగ్గట్టు పెరగకపోవడం అనమాట. ఈ ప్రాబ్లమ్ మోస్ట్లీ ఎవరికిలో చూస్తారు అంటే గనక మీరు ఎవరైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందండి. అండ్ అండర్ నరిష్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఫ్రీక్వెంట్ గా సిక్ అవుతూ ఉంటారు వాళ్ళు. అండ్ స్కూల్లో కాన్సన్ట్రేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ ఐక్యూ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ కాన్ఫిడెన్స్ కూడా డిక్రీజ్ అయిపోతూ ఉంటుందండి. సో ప్రాపర్ న్యూట్రిషన్ ఒబిసిటీ ఉంటే గనక ఒబిసిటీని, డయాబెటిస్ ని, హైపర్ టెన్షన్ రిస్క్ ని కూడా ఫ్యూచర్ లో తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, న్యూట్రిషన్ సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే న్యూట్రిషన్ అండ్ రికమెండేషన్స్ అంటే ఎవరైతే పూర్ డైట్ ఫాలో అవుతూ ఉంటారో అంటే సరిగ్గా తినరు పిల్లలు, ఆకలి వేయట్లేదు. సో వాళ్ళల్లో ఏమవుతుందంటే మీరు తరచుగా వాళ్ళల్లో పిల్లల్లో ఏం చూడొచ్చు అంటే పూర్ గ్రోత్ చూడొచ్చు అండి. అండ్ పూర్ కాగ్నిషన్ అంటారు. మజిల్ డెవలప్మెంట్ కూడా ఉండదు. చాలా వీక్ గా ఉంటారనమాట. వాళ్ళ వర్క్ కూడా ఎక్కువగా చేసుకోలేరు. పూర్ సోషల్ డెవలప్మెంట్ అంటారు. అండ్ అలాగే ఎక్కువగా హై ఇల్నెస్ రేట్స్ ఉంటాయి. అంటే ఏ చిన్న క్లైమేట్ చేంజ్ కానీ ఏదైనా సరే ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. సో స్కూల్లో కూడా డిఫికల్ట్ గా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది. సో క్రిటికల్ గ్రోత్ పీరియడ్ లో మనం చెప్పేది ఏంటి అంటే మీరు ఎప్పుడైతే వాళ్ళు ఎదుగుతున్న టైంలోనే అదేమంటారంటే దాన్ని క్రిటికల్ గ్రోత్ పీరియడ్ అంటారు.
సో, ఆ ఎదుగుతున్న వయసులోనే వాళ్ళకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఎప్పుడైతే ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వస్తాయో, ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఏవైతే చెప్పానో మజిల్ వీక్ అవ్వడం కానివ్వండి, మెమరీ రెడ్యూస్ అయిపోతూ ఉంటది. తగ్గిపోతూ ఉంటుందండి ఆలోచన శక్తి. అండ్ యాక్టివ్‌గా ఉండలేరు వాళ్ళు. సో, స్టడీస్‌లో పెర్ఫార్మన్స్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో, మనం ఎప్పుడైతే హెల్తీ ఫుడ్‌ని వాళ్ళకి పెడుతూ ఉన్నామో, పౌష్టిక విలువలున్న ఆహారం చక్కగా ఎప్పుడు కూడా ఎవ్రీ మీల్ అండి. నాట్ ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్. మీరు లంచ్‌లో కానీ, స్నాకింగ్‌లో గానీ, డిన్నర్‌లో గానీ, మార్నింగ్ స్నాకింగ్ గానీ, ఈవినింగ్ స్నాకింగ్ గానీ, వాళ్ళకి ఎప్పుడైతే హెల్తీ ఫుడ్ ఇస్తూ ఉన్నారో ఎప్పుడూ కూడా సో, హెల్తీ బాడీ ప్లస్ హెల్తీ బ్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు హెల్తీ ఫుడ్ అండి. ఇయన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్‌గా ఉంటాయన్నమాట. చాలా మంది ఇప్పుడు ఎందుకు దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలంటే, మీ వీధిలో ఎన్ని బళ్ళొచ్చినియి? ఎన్ని రకాల ఫుడ్స్ ఒచ్చినియి? మీరు గనక ఒక్కసారి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా మందికి ఫుడ్‌కి సంబంధించి ఛాలెంజెస్ అని, రీల్స్ అని ఇవి ఎక్కువ వచ్చేస్తున్నాయి. పిల్లలు ఫ్రీక్వెంట్‌గా అదే చూస్తూ ఉన్నారు. అండ్ అవే ఇష్టపడుతూ ఉండడం వల్ల మీరు కూడా కాదనలేక అవి ఇచ్చేస్తూ ఉంటారు. సో, అవి ఇస్తున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ వస్తది అని మనం ఆలోచిస్తే గనక ఇవి రోజు క్లాస్‌లో మీకు బాగా సపోర్ట్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి వాటి ప్లేస్‌లో హెల్తీ స్నాకింగ్ ఎలా చేయాలన్నది మీకు అర్థమవుతూ ఉంటది. ఓకేనా? సో, న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ చైల్డ్‌కి ఏమి ఇవ్వాలి అంటే, చైల్డ్‌కి అడల్ట్స్ కన్నా చాలా ఎక్కువ ప్రపోర్షన్‌లో ఉంటదండి న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ అనేది. మనం ఏమనుకుంటామంటే పిల్లలకి ఏముంటుందిలే అనుకుంటా. తక్కువ కదా! చిన్న పిల్లలు కదా! కొద్దిగా ఇస్తే సరిపోతుంది అని అనుకుంటారు. అవునా? ఎంతమంది అనుకున్నారు? రైట్ అయితే. కాదండి. పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లలకి ఎక్కువ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. సో, అవి ఎక్కువ ప్రపోర్షన్‌లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్న స్టేజ్‌లో ఉన్నారు. ఎదిగే పిల్లలు వాళ్ళు. రాపిడ్ గ్రోత్ తీసుకుంటారు. వాళ్ళ మెటబాలిజం అనేది యాక్టివ్‌గా ఉంటది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంటది. ఎస్పెషల్లీ ప్రతి మీల్‌లో కానీ వాళ్ళకి అందించాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు వాళ్ళకి ప్రోటీన్ అందించాలి. కాల్షియం అందించాలి. ఐరన్ అందించాలి. ఇంకా విటమిన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళకి అందించడానికి. అండ్ ఎప్పుడు గూడా ప్రతిసారి మీరు గ్రోత్ అనేది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీకు స్లైడ్‌లో గూడా చూపించారు చూసారా? మీరు కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, 1-3 సంవత్సరాల పిల్లలకి ఎంత ప్రోటీన్ గావాలి, ఫైబర్ గావాలి, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్‌తో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. సో, చైల్డ్ గ్రోత్ అనేది ఎప్పుడూ గూడా రెగ్యులర్‌గా మానిటర్ చేస్తూ ఉండాలండి. వాళ్ళ హైట్ గాని, వాళ్ళ వెయిట్ గాని, వాళ్ళ ఎపిటైట్ అంటే ఆకలి శక్తి వాళ్ళకి ఆకలి వేస్తుందా లేదా? వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ కానీ ఎలా ఉన్నాయనేది మానిటర్ చేస్తూ పేరెంట్స్‌గా కొన్ని స్మాల్ చేంజెస్ చేస్తూ ఇగ్నోర్ చేయకుండా ఉండాలండి. అండ్ ఇక్కడ చూస్తే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. ఈరోజు యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ స్లైడ్‌లో గనక మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే చాలా మంది పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే హార్డ్ అండ్ డ్రై స్టూల్స్ అన్నమాట. వాళ్ళకి బౌల్ మూవ్‌మెంట్స్ పెయిన్‌ఫుల్ బౌల్ మూవ్‌మెంట్‌తో సఫర్ అవుతూ ఉంటారు. సో, ఫైబర్ అనేది ఏం చేస్తుందంటే ఈ కాన్‌స్టిపేషన్ నుంచి ఈ పిల్లల్ని గాని ఎవరినైనా సరే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, మీరు తీసుకునే ఫుడ్స్‌లో హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. సో, ఎక్సెస్ ఫైబర్ కాదు. చాలా మందికి ఇది చెప్పానని చెప్పేసి ఎక్కువగా ఫైబర్ మీద కాన్సంట్రేట్ చేస్తారేమో. సో, దాని గురించి ఇక్కడ క్లియర్‌గా ఒక టేబుల్ ఇచ్చారు. మీరు చూసినట్లయితే గనక 1-3 ఇయర్స్ ఏజ్‌లో ఎంత ఫైబర్ కావాలి పర్ డే, రోజుకి ఎంత కావాలి, 3-8 ఇయర్స్ ఎంత కావాలి. ఓకేనా? ఇంకా కింద గూడా ఉన్నట్టుంది. రైట్ అయితే. సో, ఇవంతా ఎంత కావాలి? అట్ ది సేమ్ టైమ్ కాన్‌స్టిపేషన్ అనేది పిల్లల్లో కామన్ ప్రాబ్లమ్ అండి. మోషన్ అవ్వకపోవడం అనేది. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోరు. అవునా? కాదా? అవి వెజిటబుల్స్, ఓట్స్, హోల్ గ్రెయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానండి. దాన్ని మీరు హెల్తీగా ఎలా అయినా సరే మీరు సెర్చ్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. బట్
ఈ స్లైడ్‌లో గనక మీరు చూసినట్లయితే అక్యూట్ డయేరియా అన్నారంటే అంటే ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుందండి. వాళ్ళకి పొట్టలో ఇన్ఫెక్షన్ అవ్వడం, కంటామినేటెడ్ ఫుడ్ గాని, వాటర్ గాని తీసుకోవడం. కొన్ని కొన్ని సార్లు వాటర్ సరిగ్గా రాదు కదా! అలా ఉన్నప్పుడు కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ అక్యూట్ డయేరియా వస్తుంది. అండ్ వాళ్ళకి తరచుగా ఫీవర్, వామిటింగ్ ఇలాంటివి చూడొచ్చు మీరు. సో డీహైడ్రేషన్ రిస్క్ ఉన్నా సరే ఇది వస్తూ ఉంటుంది. సో క్రానిక్ డయేరియా అంటే చైల్డ్ చూడటానికి హెల్తీగానే ఉంటారు. వీక్‌గా సిక్ అయినట్టు ఏమి ఉండరనమాట. సో, ఈ క్రానిక్ డయేరియాలో సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే పిల్లలు సిక్ అయినట్టు ఏం కనిపించరు. సో, డైటరీ డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. యాంటీబయోటిక్స్ కావాలి, వాటర్ చేంజెస్ ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో, ఏంటంటే డయేరియాలో బిగ్గెస్ట్ డేంజర్ ఏంటి అంటే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ అండి. సో, చిల్డ్రన్‌లో డీహైడ్రేషన్ అనే ప్రాబ్లమ్ ఉండడం వల్ల డయేరియా వస్తుంది. సో, ఫ్లూయిడ్స్ లాస్ అయిపోతూ ఉంటారు. వీక్ అయిపోతూ ఉంటారు. సో, దానివల్ల ఏం చేస్తారంటే మీరు ఏ ఫుడ్ పెట్టినా సరే ఫస్ట్ రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి మెయిన్‌గా హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అండ్ ది నెక్స్ట్ స్లైడ్ చూస్తే గనక ఒబెసిటీ. సో, ఒబెసిటీ రేట్ ఇన్ వరల్డ్ గనుక చూసినట్లయితే ఈరోజు ఒబెసిటీ ఓన్లీ అడల్ట్స్‌లో కాదండి. ఈ ప్రాబ్లమ్ అనేది చిల్డ్రన్‌లో గూడా ఒబెసిటీ పెరిగిపోతూ ఉంది. ఎందుకు? దేనివల్ల పెరిగిపోతుంది ఈ ఒబెసిటీ అంటే గనక జంక్ ఫుడ్ ఒక రీజన్ అవ్వచ్చు మేజర్‌గా. షుగరీ డ్రింక్స్ అందులోను వేసవికాలం ఇప్పుడు వరకు మీ పిల్లలు వేసవికాలం స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. ఎంతమంది డ్రింక్స్ గాని, కూల్ డ్రింక్స్ గాని, సోడాలని ఇలాంటివి తీసుకుంటున్నారు. ఇవన్నీ గూడా షుగరీ డ్రింక్స్ అండి. అండ్ మొబైల్ లైఫ్ స్టైల్ చైల్డ్‌హుడ్‌లో ఒబెసిటీ పెరగడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఇంకొకటి మొబైల్ లైఫ్ స్టైల్ అండి. పిల్లలు చాలా ఇక మొబైల్‌కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. అండ్ ఆ మొబైల్‌కి అడిక్ట్ అవ్వడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు టోటల్‌గా కంప్లీట్‌గా ఉండట్లేదు పిల్లల్లో. సో చైల్డ్‌హుడ్ ఒబెసిటీ అనేది ఎప్పుడైతే పిల్లల్లో ఉందో చాలా మంది ఏమనుకుంటారంటే అండి, "ఊరుకమ్మా! పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాడు పిల్లోడు. దాన్ని నువ్వు లావు అంటావేంటి?" అనుకుంటున్నారా నా గురించి ఇలాగే మీరందరూ? మనం చెప్పినా సరే అలాగే అనుకుంటారు. ఇండియన్ మదర్ సైకాలజీ ఏంటంటే, పిల్లవాడు ఎంత లావుగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్లు అని అనుకుంటారు. కాదు కాదు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయంటే చైల్డ్‌హుడ్‌లో ఉన్న ఒబెసిటీ ఏదైతే ఉందో, మీ ఫ్యూచర్‌లో అది డయాబెటిస్‌గా కన్వర్ట్ అవుతూ ఉంటుందండి. అండ్ ఫ్యూచర్‌లో అంతే కాదు డయాబెటిసే కాదు బ్లడ్ ప్రెషర్ బీపీగా మారుతది. హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ అనేది పెంచేస్తూ ఉంది. ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. అందుకనే చైల్డ్‌హుడ్ ఒబెసిటీ అనే దాని మీదే ఇంతమంది ఎంత కాన్సంట్రేట్ చేస్తూ ఉన్నారు. సో, ది నెక్స్ట్ స్లైడ్ గనుక మీరు చూసినట్లయితే ఈ పదాలు చూసారా? చదవడానికి ట్రై చేస్తారా? ట్రై చేయండి. ఏమని ఉందక్కడ? క్వాషియోర్కోర్ వెర్సస్ మెరాస్మస్. ఓకే. ఇంత కష్టపడొద్దు. నేను చదివాను కాబట్టి మీ బదులు మీరు మమ్మ అంటే చాలనమాట. ఓకేనా? సో, ఈ ఫస్ట్ క్వాషియోర్కోర్ అంటే ఏంటంటే, ఇందులో చూసారా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అవేంటి అంటే, వాళ్ళలో లో ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉంటారండి పిల్లలు. అండ్ వీళ్ళకి ఎడిమా ఉంటుంది. వాళ్ళ ఫేస్ కూడా గుండ్రంగా కొంచెం ఉబ్బినట్లు మూన్ ఫేస్ అంటారనమాట. సో, వీళ్ళల్లో ఏం ప్రాబ్లమ్ ఉంటుందంటే, వాళ్ళకి చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్ అనేది ఎన్లార్జ్డ్ ఫ్యాటీ లివర్ అంటారు. స్పార్స్ హెయిర్ అంటారు. ఇలాంటివి ఉంటాయి. ఇటు పక్కన మీరు చూసినట్లయితే రైట్ సైడ్ మారస్మస్ అని ఉంది. అంటే ఏంటంటే వీళ్ళలో లో క్యాలరీ ఇంటేక్ అనమాట. తీసుకోవాల్సిన దానికంటే తక్కువగా తీసుకోవడం. సివియర్ వీక్‌నెస్ తో ఉంటూ ఉంటారండి పిల్లలు ఎప్పుడు కూడా. అండ్ రిబ్స్ ప్రామినెంట్ అలా ఎక్స్‌ట్రీమ్ థిన్నెస్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఏంటంటే ఈ 2 కూడా ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఈ 2 కండిషన్స్ ఏంటంటే సివియర్ మాల్ న్యూట్రిషన్ కండిషన్స్ అంటారండి. అంటే వాళ్ళలో డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో, దాన్నేమంటారు మాల్ న్యూట్రిషన్ కండిషన్ అంటారు. సో, ఈ పక్కనున్న క్వాషియర్కోర్ అంటే ఏంటంటే, వీళ్ళు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది అందట్ల. ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఇటు చూపిస్తున్న మారస్మస్ దాంట్లో టోటల్ టోటల్ క్యాలరీ డెఫిషియన్సీ ఉంది. ఇది ఈ 2 కూడా ఏం ప్రూవ్ చేస్తుందంటే, పిల్లలకి బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ 2 సిట్యుయేషన్స్ చూపిస్తుందండి. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుందనుకుంటున్నాను. అర్థమవుతుందా? రైట్ మీకు అందరికి అర్థమయ్యేటట్లే చెప్తున్నానా నేను? సో నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ ఏంటి అంటే, కార్డియోవాస్కులర్ డిసీజ్. మేడం మీరు చెప్పేది చిల్డ్రన్ హెల్త్ కదండీ! ఏంటి ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. కార్డియోవాస్కులర్ డిసీజ్ అన్నారండి. సో ఈ స్లైడ్‌లో ఒకసారి చూస్తే మనకేం చెప్పారంటే ఎల్‌డిఎల్ కొలెస్టరాల్ అనేది ఒబెసిటీ కిడ్స్‌లో హైగా ఉంటుంది.
ఈ ఫ్యాట్ డిపాజిట్స్ కానీ చైల్డ్‌హుడ్ లో స్టార్ట్ అవుతాయి. రికమెండెడ్ ఫ్యాట్ ఇంటేక్ పర్సెంటేజెస్ గురించి చెప్తున్నారు. అంటే ఏంటంటే హార్ట్ డిసీజెస్ అనేవి మీకు అడల్ట్‌హుడ్ లో సడెన్‌గా రావండి. ఇందాక నేను స్టార్టింగే మీకు వార్న్ చేశాను. ఎవరికి కూడా హార్ట్ డిసీజెస్ అనేది పెద్దయినాక అడల్ట్‌హుడ్ లో సడెన్‌గా రావు. రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ మీరు ఎప్పుడైతే చైల్డ్‌హుడ్ లోనే స్టార్ట్ అవుతున్నాయో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్తీ ఫ్యాట్స్ కావాలి. వాళ్ళకి మీరేం పెట్టాలి అంటే హెల్తీ ఫుడ్స్ లో నట్స్, సీడ్స్, గుడ్ ఆయిల్స్ ఉన్నవి. సో ఎక్సెస్ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలండి. సో అలా చేస్తే కనుక ఇలాంటి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అనేవి మనం రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనుక చూసినట్లయితే ఇమ్యూనిటీ అనేది చాలా లోగా ఉంటుందండి. ఎదిగే పిల్లల్లో ఇమ్యూనిటీ ఆప్టిమల్ ఇమ్యూని ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఏంటి ఇవి మళ్ళీ వస్తున్నాయి. సో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. హెల్తీ గ్రోత్ తక్కువగా ఉంటుంది. సో మెంటల్ డెవలప్‌మెంట్ అనేది ఉండట్లేదు. అంటే ఫ్రీక్వెంట్ ఇల్‌నెస్ అనేది వాళ్ళలో ఎదుగుదలని ఆపేస్తుంది. ఎఫెక్ట్ చేస్తూ ఉందనమాట. సో స్ట్రాంగ్ ఇమ్యూనిటీ కోసం మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా వాళ్ళు తీసుకునే ఆహారంలో ఏమేమి ఉండాలి? అంటే గనక ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. అండ్ వాళ్ళకి అసల నిద్ర ఉంటుందా లేదా? ఇది కూడా చూసుకోవాలండి. చాలా మంది ఫోన్‌లతోనే పాపం జీవితం గడిపేస్తూ ఉంటారు పిల్లలు గూడా. వాళ్ళు అల్లరి చేస్తున్నారని మీరు కూడా ఫోన్లు ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ప్రాపర్ గా అసలు ఎక్కువ సేపు పడుకుంటున్నారా? మనకంటే కూడా పిల్లలకి ఎక్కువ సేపు నిద్ర అనేది అవసరం అండి. అలా పడుకుంటున్నారా లేదా? హైడ్రేషన్ అనేది మ్యాండేటరీ రూల్ అనమాట. అసలు ఖచ్చితంగా వాటర్ అనేది పిల్లల్లో తాగాల్సిందే, ఉండాల్సిందే. సో స్మార్ట్ హెల్తీ చైల్డ్ ఎలా ఉండాలి అంటే, హెల్తీ చైల్డ్ అంటే ఓన్లీ ఫ్యాట్ చైల్డ్ కాదండి. చాలా మంది ఏమంటారు, ఇందాక నేను పాయింట్ చెప్పాను కదా! కొంచెం అంటే హెల్తీ చైల్డ్ అంటే లావుగా ఉంటే గనక హెల్తీ చైల్డ్ అని అనుకుంటూ ఉంటాం. అలా కాదండి. హెల్తీ చైల్డ్ అంటే మీ పిల్లవాడు సన్నగా ఉన్నా సరే, యాక్టివ్ గా ఉన్నాడా లేదా? ఎనర్జిటిక్ గా ఉన్నాడా లేదా? మెంటల్ గా షార్ప్ గా ఉన్నాడా లేదా? ఎమోషనల్ గా హ్యాపీగా ఉన్నాడా లేదా? ఇదంతా కూడా చూస్తూ ఉండాలండి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా లేదా? సో ప్రతిరోజు కూడా అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే వాళ్ళు ఏదో ఎక్సర్సైజ్‌లు చేయమని అలా కాదండి. బట్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ గా ఆడే గేమ్స్ ఆడుతున్నారా లేదా? లైక్ సైక్లింగ్ గాని, ఎంతమంది పిల్లలు సైక్లింగ్ తొక్కుతున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, బయటికెళ్ళి గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు అవుట్‌డోర్ లో, స్విమ్మింగ్ ఇలాంటి యాక్టివిటీస్. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎప్పుడైతే ఉంటుందో పిల్లల్లో వాళ్ళలో మీరేం చూడొచ్చంటే వాళ్ళలో బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయండి. ఒబెసిటీని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో. సో వాళ్ళలో ఎప్పుడైతే ఈ ఆటలు ఇవి ఆడే పిల్లల్లో మీరు గనక గమనించినట్లయితే వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది చాలా బావుంటుందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో డైట్ అండ్ న్యూట్రిషన్. డైట్ అంటే ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. డైట్ అంటే స్టార్వేషన్ కాదు. కడుపు మార్చుకోవడం కాదు. రైట్ న్యూట్రియంట్స్ రైట్ క్వాంటిటీలో మనం ఇవ్వడం అన్నమాట పిల్లలకి. ఓకేనా? సో వర్స్ట్ ఫుడ్స్ ఫర్ కిడ్స్ ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవన్నీ ఎంతమందికి ఫేవరెట్? ఎంతమంది రోజు హెల్తీ కదా! కాస్ట్‌లీ ఫుడ్ పెడుతున్నాం మనం పిల్లలకని అలవాటు చేస్తున్నారు. చూసారా? చక్కగా ఎంతెంత మంచి ఐటెమ్స్ ఉన్నాయో. చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, క్యాండీస్, ఎక్సెస్ చాక్లెట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ ఫుడ్స్ అన్నీ గూడా టెంపరరీగా టేస్ట్ మాత్రమే ఇస్తాయి కానీ, మీకు న్యూట్రిషన్ అనేది సున్నా. గుడ్డు సున్నా. సో ఇవన్నీ కాకుండా మనం ఏమి ఇంక్లూడ్ చేయాలి అంటే ప్రోటీన్ అండి. యాక్చువల్లీ స్లైడ్‌లో గనుక మీరు చూసినట్టయితే హై క్వాలిటీ ప్రోటీన్ ఇంపార్టెంట్ గాని, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, లో ఇమ్యూనిటీ, డిక్రీజ్డ్ మజిల్ డెవలప్‌మెంట్. అంటే ఈ సైన్స్ అన్నీ ఏంటంటే దీ దీనికి ఏంటంటే ప్రోటీన్ బిల్డింగ్, బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్ అండి ప్రోటీన్ అనేది. అవునా? సో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఏమేమి వస్తాయి అంటే జనరల్‌గా ఇమ్యూనిటీ వీక్ అయిపోతూ ఉంటుంది. మజిల్ వీక్ అయిపోతూ ఉంటుంది. గ్రోత్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. సో ఈ వచ్చే ఫుడ్స్ ఏంటి మనకి ప్రోటీన్ ఉండే ఫుడ్స్ వాటిని యాడ్ చేసుకుంటూ ఉండాలి దాని ప్లేస్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చూచాయిగా గుర్తొచ్చినాయి చెప్తాను. మనకి ఎగ్స్ లో గానీ ఇంకా పప్పు, స్ప్రౌట్స్, ఇట్లా పన్నీర్ ఇవి అంటారు కదా. సో వాటి ప్లేస్ లో ఇవి ఇంక్లూడ్ చేయడం. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో నాకు ఇలాగే వస్తుంది మరి మొబైల్‌లో. రైట్. ఇందులో కూడా కనిపించట్లేదు సెట్టింగ్స్ ఏం చేసినా. సరే అయితే విటమిన్స్ అండ్ మినరల్స్ ఇక్కడ చూసినట్లయితే మనకేం కావాలి? చాలా మందికి పిల్లల్లో ఉండే
డెఫిషియన్సీ ఏంటి అంటే, న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఏంటంటే, ఏం డెఫిషియన్సీ ఉంటదంటే పిల్లలకి మెయిన్‌గా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుందండి. ఐరన్, అలాగే కాల్షియం డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ ఉంటది. సో, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ పిల్లల్లో మీరేం చూడొచ్చంటే, ఎక్కువగా టైర్డ్ అయిపోతూ ఉంటారు. అసలు దేని మీద ఫోకస్ చేయలేరు. మీరు ఆ వస్తువు ఇటు పట్టుకురా అన్నా సరే 2, 3 సార్లు చెప్పాలి. వాళ్ళెక్కడో ఉంటారు. అంటే ఫోకస్ సరిగ్గా ఉండదండి. అది వాళ్ళ తప్పేం కాదు. ఓకేనా? కాల్షియం డెఫిషియన్సీ ఏం చేస్తదంటే, వాళ్ళ బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. జింక్ డెఫిషియన్సీ ఏం చేస్తదంటే, ఇమ్యూనిటీ అనేది వీక్ అయిపోతూ ఉంటది. సో, ఈ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, మన ఫుడ్‌లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఐరన్ రిచ్ ఉన్న ఫుడ్స్‌ని యాడ్ చేయడం కానీ, నట్స్, సెరిల్స్, డ్రై ఫ్రూట్స్. ఐరన్ ఏంటంటే, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఎదుగుతున్న ఆడపిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది కామన్‌గా ఉంటుంది. సో, దాని మీద మనం కాన్సంట్రేట్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ మీకు కొన్ని ఫుడ్స్ ఇచ్చారు చూసారా? ఆహ్, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇచ్చారు. కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, ఇక్కడ ఏమిచ్చారు? షెల్ ఫిష్ అని, వెజిటబుల్స్, డార్క్ చాక్లేట్ ఇవన్నీ గూడా ఇచ్చారు. సో, ఏంటి అంటే డిఫరెంట్ ఫుడ్స్, డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయండి. డిఫరెంట్ ఫుడ్స్‌లో డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ ఫుడ్స్ డిఫరెంట్ అంటే ఏంటంటే కలర్‌ఫుల్ ప్లేట్ అంటే కలర్‌ఫుల్ న్యూట్రిషన్ హోల్‌సమ్ న్యూట్రిషన్ వాళ్ళకి అందిస్తున్నట్లే అండి. ఓకేనా? అండ్ ఇక్కడ నెక్స్ట్ కాల్షియం గురించి గాని, జింక్ గురించి యాక్చువల్‌గా కాల్షియం ఏం చేస్తదనుకున్నాం బోన్ వీక్ అయిపోద్ది. అండ్ విటమిన్ డి అట్ ది సేమ్ టైమ్ విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే చైల్డ్‌హుడ్‌లోనే మనం కాల్షియం కంపల్సరీగా ఇవ్వాలి. విటమిన్ డి లేకుండా కాల్షియం అనేది మనకు అబ్జార్బ్ అవ్వదు. ఓకేనా? సో, న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఎప్పుడైతే ఉంటుందో సో, ఇది కాల్షియం. సో, న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఎప్పుడైతే ఉంటుందో మనకి డెఫిషియన్సీ ఏమవుతుంది అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ది మెంటల్ డెవలప్‌మెంట్‌ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. అంటే మీ మెమరీని, అటెన్షన్ స్పాన్‌ని తగ్గించడం, కాన్ఫిడెన్స్‌ని తగ్గించడం, ఐక్యూని ఎఫెక్ట్ చేయడం, ఎమోషనల్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో, న్యూట్రిషన్ బ్రెయిన్‌ని డైరెక్ట్‌గా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, కరెక్ట్ న్యూట్రియంట్స్ కనుక మీరు తీసుకొని, మీరు పిల్లలకిచ్చే ఆహారంలో గనక లేకపోతే, వాళ్ళ ఫోకస్ తగ్గుతది. ఇరిటబిలిటీ అయిపోతూ ఉంటారు. ప్రతిదానికి కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు. లెర్నింగ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇవన్నీ ఫుడ్స్ కూడా. అండ్ కమింగ్ టు ద మెయిన్ మనకి న్యూట్రిషన్ హెర్బలైఫ్ ఎలా సపోర్ట్ అవుతుంది అంటే గనక డైనో షేక్. ఇక్కడ ఈ డైనో షేక్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే కన్వీనియన్స్ ప్లస్ న్యూట్రిషన్. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏముంటాయి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, టేస్టీ ఫ్లేవర్స్. సో, చిల్డ్రన్ హెల్తీ స్నాక్స్ ప్రిఫర్ చెయ్యరు కాబట్టి, సో, న్యూట్రిషన్ టేస్టీగా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ బ్యాలెన్స్‌డ్ ప్రోటీన్ ప్లస్ విటమిన్స్ ప్లస్ మినరల్స్ గ్రోత్‌కనేవి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో, హెల్తీ చైల్డ్ కోసం మనం ఏం చేయాలి అని చెప్పుకున్నాం ఇప్పటిదాకా. బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ ఇవ్వాలి, హైడ్రేషన్ ఇవ్వాలి, స్లీప్, యాక్టివిటీ, లెస్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలని చెప్పుకున్నాం కదా! సో, హెల్తీ చిల్డ్రన్ అనేవాళ్ళు హెల్తీ ఫ్యూచర్‌ని క్రియేట్ చేస్తూ ఉంటారండి. అండ్ హెర్బల్ ఆఫ్ డైనోషెక్ కనుక చూసినట్లయితే స్పెషల్లీ ఇది చిల్డ్రన్ కోసమే డిజైన్ చేయబడిన న్యూట్రిషన్ హెల్త్ డ్రింక్ అండి. అండ్ ఇందులో ప్రోటీన్ సపోర్ట్ మనకి చక్కగా గ్రోయింగ్ చిల్డ్రన్‌కి చాలా సపోర్ట్ అవుతూ ఉంటుంది. ఎలా సపోర్ట్ అవుతుందండి గ్రోయింగ్ చిల్డ్రన్‌కి డైనోషెక్ అంటే గనక మజిల్ డెవలప్‌మెంట్‌కి, బాడీ రిపేర్ చేయడానికి, హెల్తీ గ్రోత్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందండి. అండ్ ఇందులో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ డైనోషెక్‌లో మల్టిపుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ డి ఇవేం చేస్తాయంటే వాళ్ళలో ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటాయి. బోన్ స్ట్రాంగ్ చేస్తూ ఉంటాయి. బ్రెయిన్ డెవలప్‌మెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ చైల్డ్‌హుడ్‌లో పీక్ బోన్ మాస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుందండి చైల్డ్‌హుడ్ స్టేజ్‌లో. సో, కాల్షియం ప్లస్ విటమిన్ డి కాంబినేషన్ ఎప్పుడైతే ఇస్తున్నామో దీని ద్వారా వాళ్ళ బోన్స్ అండ్ టీత్ అనేది స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుందండి. అండ్ ఫ్రీక్వెంట్‌గా ఎవరైతే కోల్డ్, కాఫ్ ఇలాంటివి వచ్చే చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ న్యూట్రిషన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డైనో వాళ్ళకి ఇందులో ఉన్న జింక్, విటమిన్స్ వాళ్ళ ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ ఉంటాయండి. అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్. సో, మార్నింగే ఆహ్, బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా క్విక్‌గా వితిన్ 1 మినిట్ అసల బెస్ట్ న్యూట్రిషన్ ఆప్షన్ అండి. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ వల్ల ఏమొస్తదంటే, ఇది తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతది. యాక్టివ్‌గా ఉంటారు. అండ్ దట్ టూ చక్కగా మీకు చైల్డ్‌కి నచ్చినట్లు 2 ఫ్లేవర్స్‌లో వస్తుంది మనకి. స్ట్రాబెర్రీ అండ్
చాక్లెట్. సో దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మీ కోచ్ మీకు చెప్తారు. సో మన చిల్డ్రన్ ఓన్లీ రైట్. పిల్లలకి ఓన్లీ కడుపు ఫుల్ అవ్వడమే కాదండి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు తీసుకునే ఆహారంలో కంప్లీట్ న్యూట్రిషన్ అనేది వాళ్ళకి అందుతూ ఉండాలి. ఓకేనా? సో హెల్తీ హ్యాబిట్స్ ప్లస్ ఎప్పుడైతే ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తున్నామో స్మార్ట్ హెల్తీ ఫ్యూచర్ జనరేషన్ అనేది మనం క్రియేట్ చేయొచ్చండి. ఓకేనా? సో ఈ రోజు నుంచి ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. పిల్లలకి మనతో పాటుగా వాళ్ళకు కూడా హెల్తీ హ్యాబిట్స్, అందులో చాలా చాలా ఎండలు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా హైడ్రేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఓకేనా? వాళ్ళు తీసుకునేది అంటే కడుపు నిండా పెట్టి కుక్ చేయడం కాదు. ఈ పిల్లలు ఎవరైనా ఉంటే బాగా చెప్పారనుకుంటారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని కాదు. సో వాళ్ళు ఏంటంటే అలా కాకుండా తీసుకునే ఫుడ్ కాకుండా అందులో న్యూట్రియన్స్ వాల్యూ అనేది ఎంతవరకు ఉన్నదనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ టు పవర్ టీమ్ అండి. గివ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను ఏదైతే సిస్టమ్ ద్వారా నేర్చుకున్నానో అది ఈ రోజు మీ ముందు ప్రెజెంట్ చేయడానికి చూశాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ఉమారాణి గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు. ఒకసారి తెలుసుకున్నారు కదా ఈ రోజు పిల్లలకి ఎలాంటి న్యూట్రిషన్ కావాలి అండ్ పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, న్యూట్రిషన్ గురించి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి అనేది మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ మేడం ఇచ్చారు కదా. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మేడం కి థ్యాంక్ యూ చెప్దామా? Thank you so much, ma'am. Thank you, madam. Thank you. Thank you so much. Madam, thank you so much, madam. Thank you. అండ్ ఈ రోజు టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదంటే